వెల్కమ్ టు అవర్ ఛానల్ యూస్ఫుల్ టు ఆల్. అతిపెద్ద భూగర్భ రైల్వే నెట్వర్క్ ఉన్న నగరం ఏది? అతిపెద్ద భూగర్భ రైల్వే నెట్వర్క్ ఉన్న నగరం ఏది? న్యూయార్క్ సిటీ. న్యూయార్క్ సిటీ. వందే మాతరం ఉద్యమానికి కారణమైన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? వందే మాతరం ఉద్యమానికి కారణమైన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? కర్జన్. కర్జన్. ఫిరోజ్పూర్ ఏ నది ఒడ్డున ఉంది? ఫిరోజ్పూర్ ఏ నది ఒడ్డున ఉంది? సట్లెజ్. సట్లెజ్. తల్లిపాలలో లభించని విటమిన్లు ఏవి? తల్లిపాలలో లభించని విటమిన్లు ఏవి? విటమిన్ బి మరియు డి. విటమిన్ బి మరియు డి. రాజస్థాన్లో రైతుల ఉద్యమ పితామహుడిగా పరిగణించబడుతున్నది ఎవరు? రాజస్థాన్లో రైతుల ఉద్యమ పితామహుడిగా పరిగణించబడుతున్నది ఎవరు? విజయ్ సింగ్ పాధిక్. విజయ్ సింగ్ పాధిక్. సోమశిల ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది? సోమశిల ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. ఏ దేశంలో అత్యధిక కొలనులు ఉన్నాయి? ఏ దేశంలో అత్యధిక కొలనులు ఉన్నాయి? కెనడా. కెనడా. ఐక్యరాజ్య సమితి అధికార భాషలు ఏవి? ఐక్యరాజ్య సమితి అధికార భాషలు ఏవి? ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ మరియు అరబిక్. భూమి దాని అక్షం మీద తిరిగే దిశ ఏమిటి? భూమి దాని అక్షం మీద తిరిగే దిశ ఏమిటి? పడమర నుండి తూర్పు. పడమర నుండి తూర్పు. జై తెలంగాణ ఉద్యమం నాయకుడు ఎవరు? జై తెలంగాణ ఉద్యమం నాయకుడు ఎవరు? కొండా వెంకట రంగారెడ్డి. కొండా వెంకట రంగారెడ్డి. జై తెలంగాణ ఉద్యమం జరిగిన సంవత్సరం ఏది? జై తెలంగాణ ఉద్యమం జరిగిన సంవత్సరం ఏది? 1969. 1969. జై తెలంగాణ ఉద్యమం జరిగినప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? జై తెలంగాణ ఉద్యమం జరిగినప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి. కాసు బ్రహ్మానందరెడ్డి. ప్రపంచంలో అతిపెద్ద నది ఏది? ప్రపంచంలో అతిపెద్ద నది ఏది? అమెజాన్ నది. అత్యధిక దేశాలతో సరిహద్దు కలిగిన దేశం ఏది? అత్యధిక దేశాలతో సరిహద్దు కలిగిన దేశం ఏది? చైనా. చైనా. ఎస్ఈబిఐ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఎస్ఈబిఐ యొక్క పూర్తి రూపం ఏమిటి? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. డబ్ల్యూటీఓ యొక్క పూర్తి రూపం ఏమిటి? డబ్ల్యూటీఓ యొక్క పూర్తి రూపం ఏమిటి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ప్రపంచ వాణిజ్య సంస్థ. ప్రపంచ వాణిజ్య సంస్థ. రాజస్థాన్లోని అత్యంత పురాతన వ్యవస్థీకృత పరిశ్రమ ఏది? రాజస్థాన్లోని అత్యంత పురాతన వ్యవస్థీకృత పరిశ్రమ ఏది? కాటన్ టెక్స్టైల్ పరిశ్రమ. కాటన్ టెక్స్టైల్ పరిశ్రమ. కనురెప్పలు లేని జీవి ఏది? కనురెప్పలు లేని జీవి ఏది? పాము. పాము. ఇండియన్ బిస్మార్క్ అనే బిరుదు ఎవరికి ఇచ్చారు? ఇండియన్ బిస్మార్క్ అనే బిరుదు ఎవరికి ఇచ్చారు? సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని అన్నది ఎవరు? నా తెలంగాణ కోటి రతనాల వీణ అని అన్నది ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి కృష్ణమాచార్యులు. విశిష్టాద్వైత మత స్థాపకుడు ఎవరు? విశిష్టాద్వైత మత స్థాపకుడు ఎవరు? రామానుజాచార్యులు. రామానుజాచార్యులు. ఈఫిల్ టవర్ ఎక్కడ ఉంది? ఈఫిల్ టవర్ ఎక్కడ ఉంది? ప్యారిస్. ప్యారిస్. ఏ పదార్థం వాసన చూస్తే నిద్ర వస్తుంది? ఏ పదార్థం వాసన చూస్తే నిద్ర వస్తుంది? గసగసాలు. గసగసాలు. ఏ జంతువు మూత్రం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది? ఏ జంతువు మూత్రం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది?
ఆవు ఆవు. మతిమరుపుని తగ్గించే ఆహార పదార్థం ఏమిటి? మతిమరుపుని తగ్గించే ఆహార పదార్థం ఏమిటి? తేనె తేనె. చనిపోతామనే భయాన్ని కలిగి ఉండడాన్ని ఏమంటారు? చనిపోతామనే భయాన్ని కలిగి ఉండడాన్ని ఏమంటారు? నెక్రోఫోబియా నెక్రోఫోబియా. కోతి గర్భావధి కాలం ఎన్ని రోజులు? కోతి గర్భావధి కాలం ఎన్ని రోజులు? 150 150. మానవ శరీరంలో రక్త ప్రసరణ జరగని ప్రాంతం ఏది? మానవ శరీరంలో రక్త ప్రసరణ జరగని ప్రాంతం ఏది? కంటిలోని కార్నియా కంటిలోని కార్నియా. ఏ జంతువు పాలు తాగితే పొడవుగా పెరుగుతారు? ఏ జంతువు పాలు తాగితే పొడవుగా పెరుగుతారు? ఆవు ఆవు. పక్షవాతం రాకుండా ఉపయోగపడే పండు ఏది? పక్షవాతం రాకుండా ఉపయోగపడే పండు ఏది? ఖర్జూరం ఖర్జూరం. రోజు ఫిల్టర్ నీళ్లు తాగడం వలన ఏ సమస్య వస్తుంది? రోజు ఫిల్టర్ నీళ్లు తాగడం వలన ఏ సమస్య వస్తుంది? కీళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు. వాషింగ్ మెషిన్ను కనిపెట్టింది ఎవరు? వాషింగ్ మెషిన్ను కనిపెట్టింది ఎవరు? బెరెనీస్ వాలిస్ బెరెనీస్ వాలిస్. తేనెటీగ తేనెను ఏ రూపంలో పెడుతుంది? తేనెటీగ తేనెను ఏ రూపంలో పెడుతుంది? వాంతులు వాంతులు. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏది? ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏది? ఫిన్లాండ్ ఫిన్లాండ్. రెండవ లోక్సభ స్పీకర్గా పనిచేసింది ఎవరు? రెండవ లోక్సభ స్పీకర్గా పనిచేసింది ఎవరు? ఎంఏ అయ్యంగార్ ఎంఏ అయ్యంగార్. కండరాల వాపును తగ్గించే పదార్థం ఏమిటి? కండరాల వాపును తగ్గించే పదార్థం ఏమిటి? పల్లీలు పల్లీలు. వ్యాయామం చేసిన తరువాత ఏ నీళ్లు తాగితే అధిక శక్తి వస్తుంది? వ్యాయామం చేసిన తర్వాత ఏ నీళ్లు తాగితే అధిక శక్తి వస్తుంది? కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు. ప్లాస్టిక్ కప్పులో టీ తాగడం వలన ఏ వ్యాధి వస్తుంది? ప్లాస్టిక్ కప్పులో టీ తాగడం వలన ఏ వ్యాధి వస్తుంది? క్యాన్సర్ క్యాన్సర్. ఏ దేశంలో సూర్యుడు పచ్చగా కనిపిస్తాడు? ఏ దేశంలో సూర్యుడు పచ్చగా కనిపిస్తాడు? నార్వే నార్వే. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే ఏం తాగాలి? ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే ఏం తాగాలి? నిమ్మరసం నిమ్మరసం. గుండెలో మంట తగ్గాలంటే ఏ పండు తినాలి? గుండెలో మంట తగ్గాలంటే ఏ పండు తినాలి? అరటిపండు అరటిపండు. అన్నం తిన్న వెంటనే నిద్రపోవడం వలన ఏం జరుగుతుంది? అన్నం తిన్న వెంటనే నిద్రపోవడం వలన ఏం జరుగుతుంది? బరువు పెరుగుతారు బరువు పెరుగుతారు. నోటి ద్వారా మూత్రం పోసే జీవి ఏది? నోటి ద్వారా మూత్రం పోసే జీవి ఏది? ఎండ్రికాయ ఎండ్రికాయ. ఏ పండు తినడం వలన 1 గంట సేపు వ్యాయామం చేసిన ఫలితం వస్తుంది? ఏ పండు తినడం వలన 1 గంట సేపు వ్యాయామం చేసిన ఫలితం వస్తుంది? అరటిపండు అరటిపండు. వేగంగా భోజనం చేయడం వల్ల ఏ ఆరోగ్య సమస్యలు వస్తాయి? వేగంగా భోజనం చేయడం వల్ల ఏ ఆరోగ్య సమస్యలు వస్తాయి? జీర్ణ సంబంధిత సమస్యలు జీర్ణ సంబంధిత సమస్యలు. రాత్రి అన్నం తిన్న తరువాత ఏ ఆకు తినడం వల్ల రోగాలు రావు? రాత్రి అన్నం తిన్న తరువాత ఏ ఆకు తినడం వల్ల రోగాలు రావు? తమలపాకు తమలపాకు. నోటి దుర్వాసన పోవాలంటే ఏం తినాలి? నోటి దుర్వాసన పోవాలంటే ఏం తినాలి? జామకాయ జామకాయ. ఎక్కువగా నవ్వడం వలన ఏం జరుగుతుంది? ఎక్కువగా నవ్వడం వలన ఏం జరుగుతుంది? బీపీ తగ్గుతుంది బీపీ తగ్గుతుంది. శరీర గాయాలను తగ్గించే శక్తి ఏ కూరగాయలో ఉంటుంది? శరీర గాయాలను తగ్గించే శక్తి ఏ కూరగాయలో ఉంటుంది? క్యారెట్ క్యారెట్.
నక్షత్రాలు ఎక్కువగా ఏ సమయంలో ప్రకాశిస్తాయి? నక్షత్రాలు ఎక్కువగా ఏ సమయంలో ప్రకాశిస్తాయి? సంధ్యా సమయంలో. సంధ్యా సమయంలో. ఏ పండు తినడం వలన ఎముకలు బలంగా తయారవుతాయి? ఏ పండు తినడం వలన ఎముకలు బలంగా తయారవుతాయి? అరటిపండు. అరటిపండు. 5 సూర్యుడులు ఒకేసారి ఉదయించిన దేశం ఏది? 5 సూర్యుడులు ఒకేసారి ఉదయించిన దేశం ఏది? చైనా. చైనా. వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పగలిగే ఏకైక జంతువు ఏది? వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పగలిగే ఏకైక జంతువు ఏది? ఏనుగు. ఏనుగు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్ని గంటల నిద్ర అవసరం? మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్ని గంటల నిద్ర అవసరం? 8 గంటలు. 8 గంటలు. మాంసం కన్నా కూడా బలమైన ఆహార పదార్థం ఏమిటి? మాంసం కన్నా కూడా బలమైన ఆహార పదార్థం ఏమిటి? పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి. 300 రకాల రోగాలనైనా దూరం చేయగల ఆకు ఏది? 300 రకాల రోగాలనైనా దూరం చేయగల ఆకు ఏది? మునగాకు. మునగాకు. సన్నగా ఉన్నవారు లావుగా అవ్వాలంటే ఏ పదార్థాలు తినాలి? సన్నగా ఉన్నవారు లావుగా అవ్వాలంటే ఏ పదార్థాలు తినాలి? బెల్లం మరియు కొబ్బరి. బెల్లం మరియు కొబ్బరి. గొంతు నొప్పిని త్వరగా తగ్గించే ఆహార పదార్థం ఏమిటి? గొంతు నొప్పిని త్వరగా తగ్గించే ఆహార పదార్థం ఏమిటి? మిరియాల పొడి. మిరియాల పొడి. కోపం ఎక్కువగా ఉన్నవారికి వచ్చే వ్యాధి ఏది? కోపం ఎక్కువగా ఉన్నవారికి వచ్చే వ్యాధి ఏది? గుండెపోటు. గుండెపోటు. జొన్న రొట్టెలు తినడం వల్ల ఏం జరుగుతుంది? జొన్న రొట్టెలు తినడం వల్ల ఏం జరుగుతుంది? బరువు తగ్గుతారు. బరువు తగ్గుతారు. ఎక్కువసేపు స్నానం చేయడం వలన జరిగే నష్టం ఏమిటి? ఎక్కువసేపు స్నానం చేయడం వలన జరిగే నష్టం ఏమిటి? అనారోగ్యం. అనారోగ్యం. టీ ఎక్కువగా తాగడం వలన ఏం జరుగుతుంది? టీ ఎక్కువగా తాగడం వలన ఏం జరుగుతుంది? ఆయుష్ తగ్గుతుంది. ఆయుష్ తగ్గుతుంది. మూత్రం ఏ రంగులో ఉంటే మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు? మూత్రం ఏ రంగులో ఉంటే మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు? లేత పసుపు రంగు. లేత పసుపు రంగు. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి ఉపయోగపడేది ఏది? చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి ఉపయోగపడేది ఏది? నిమ్మరసం. నిమ్మరసం. భోజనానికి ముందు నీళ్లు తాగడం వలన ఏం జరుగుతుంది? భోజనానికి ముందు నీళ్లు తాగడం వలన ఏం జరుగుతుంది? షుగర్ వస్తుంది. షుగర్ వస్తుంది. ఏ వ్యాధి ఉన్నవారికి కిడ్నీలు తొందరగా పాడవుతాయి? ఏ వ్యాధి ఉన్నవారికి కిడ్నీలు తొందరగా పాడవుతాయి? డయాబెటీస్. డయాబెటీస్. పరిగడుపున మజ్జిగ తాగడం వలన ఏం జరుగుతుంది? పరిగడుపున మజ్జిగ తాగడం వలన ఏం జరుగుతుంది? కడుపులో మంట తగ్గుతుంది. కడుపులో మంట తగ్గుతుంది. చర్మంపై ముడతలు తగ్గాలంటే ఏం తినాలి? చర్మంపై ముడతలు తగ్గాలంటే ఏం తినాలి? దానిమ్మకాయ. దానిమ్మకాయ. పళ్ళు తోమక ముందే నీళ్లు తాగితే ఏం జరుగుతుంది? పళ్ళు తోమక ముందే నీళ్లు తాగితే ఏం జరుగుతుంది? రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నానపెట్టిన బాదం పప్పులు పరిగడుపున తినడం వల్ల ఏం జరుగుతుంది? నానపెట్టిన బాదం పప్పులు పరిగడుపున తినడం వల్ల ఏం జరుగుతుంది? బరువు తగ్గుతారు. బరువు తగ్గుతారు. మనిషి ఎత్తును పెంచడంలో ఉపయోగపడే ఆహార పదార్థం ఏమిటి? మనిషి ఎత్తును పెంచడంలో ఉపయోగపడే ఆహార పదార్థం ఏమిటి? రాగులు. రాగులు. అన్నం తిన్న వెంటనే స్నానం చేయడం వలన మన శరీరంలో ఏం జరుగుతుంది? అన్నం తిన్న వెంటనే స్నానం చేయడం వలన మన శరీరంలో ఏం జరుగుతుంది? జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. చేపలు తిన్న తర్వాత ఏం తినకూడదు? చేపలు తిన్న తర్వాత ఏం తినకూడదు? పెరుగు. పెరుగు.
మూత్రం వచ్చినప్పుడు ఆపుకోవడం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? మూత్రం వచ్చినప్పుడు ఆపుకోవడం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? షుగర్ వ్యాధి. షుగర్ వ్యాధి. చర్మం కాంతివంతంగా ఉండాలంటే రోజు ఏ నీళ్లు తాగాలి? చర్మం కాంతివంతంగా ఉండాలంటే రోజు ఏ నీళ్లు తాగాలి? కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లు. ఎక్కువగా మొబైల్స్ తయారు చేసే దేశం ఏది? ఎక్కువగా మొబైల్స్ తయారు చేసే దేశం ఏది? చైనా. చైనా. ఆధార్ కార్డులో ఎన్ని నెంబర్లు ఉంటాయి? ఆధార్ కార్డులో ఎన్ని నెంబర్లు ఉంటాయి? 12. 12. మానవ శరీరంలో అత్యంత సున్నితమైన భాగం ఏది? మానవ శరీరంలో అత్యంత సున్నితమైన భాగం ఏది? చర్మం. చర్మం. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి? తమిళనాడు. తమిళనాడు. వెనకకు నడవలేని జంతువు ఏది? వెనకకు నడవలేని జంతువు ఏది? కంగారు. కంగారు. పాకిస్తాన్ దేశం యొక్క జాతీయ క్రీడ ఏది? పాకిస్తాన్ దేశం యొక్క జాతీయ క్రీడ ఏది? హాకీ. హాకీ. దాండియా ఏ రాష్ట్రంలోని ప్రసిద్ధ జానపద నృత్యం? దాండియా ఏ రాష్ట్రంలోని ప్రసిద్ధ జానపద నృత్యం? గుజరాత్. గుజరాత్. కాకి ఏ దేశం యొక్క జాతీయ పక్షి? కాకి ఏ దేశం యొక్క జాతీయ పక్షి? భూటాన్. భూటాన్. ఎప్పటికీ పాడవ్వని ఆహార పదార్థం ఏమిటి? ఎప్పటికీ పాడవ్వని ఆహార పదార్థం ఏమిటి? తేనె. తేనె. ఏ జీవి యొక్క నాలుక దాని శరీరం కంటే కూడా పెద్దగా ఉంటుంది? ఏ జీవి యొక్క నాలుక దాని శరీరం కంటే కూడా పెద్దగా ఉంటుంది? ఊసరవెల్లి. ఊసరవెల్లి. హెచ్పి కంపెనీ ఏ దేశానికి చెందింది? హెచ్పి కంపెనీ ఏ దేశానికి చెందింది? అమెరికా. అమెరికా. ఫ్లిప్కార్ట్ ఏ దేశానికి చెందిన కంపెనీ? ఫ్లిప్కార్ట్ ఏ దేశానికి చెందిన కంపెనీ? భారతదేశం. భారతదేశం. మొట్టమొదటగా సూర్యుడు ఏ దేశంలో ఉదయిస్తాడు? మొట్టమొదటగా సూర్యుడు ఏ దేశంలో ఉదయిస్తాడు? న్యూజిలాండ్. న్యూజిలాండ్. మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది? మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది? బెంగళూరు. బెంగళూరు. వాల్మీకి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? వాల్మీకి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? బీహార్. బీహార్. భూమి గుండ్రంగా ఉందని మొదటగా చెప్పింది ఎవరు? భూమి గుండ్రంగా ఉందని మొదటగా చెప్పింది ఎవరు? అరిస్టాటిల్. అరిస్టాటిల్. హాకీ ప్రపంచ కప్ను ఎక్కువసార్లు గెలిచిన దేశం ఏది? హాకీ ప్రపంచ కప్ను ఎక్కువసార్లు గెలిచిన దేశం ఏది? పాకిస్తాన్. పాకిస్తాన్. తంజావూరు వీణలను ఏ కర్రతో తయారు చేస్తారు? తంజావూరు వీణలను ఏ కర్రతో తయారు చేస్తారు? పనసకర్ర. పనసకర్ర. రెక్కలు లేని పక్షి ఏది? రెక్కలు లేని పక్షి ఏది? కివి. కివి. లక్షదీవుల సంఖ్య ఎంత? లక్షదీవుల సంఖ్య ఎంత? 36. 36. తల తెగిపోయిన వారం రోజులు జీవించగలిగే ప్రాణి ఏది? తల తెగిపోయిన వారం రోజులు జీవించగలిగే ప్రాణి ఏది? బొద్దింక. బొద్దింక. జనగణమన గీతం పాడడానికి ఎంత సమయం పడుతుంది? జనగణమన గీతం పాడడానికి ఎంత సమయం పడుతుంది? 52 సెకన్లు. 52 సెకన్లు. కళ్ళు లేని జీవి ఏది? కళ్ళు లేని జీవి ఏది? వానపాము. వానపాము. ప్రపంచంలో అతిపెద్ద పక్షి ఏది? ప్రపంచంలో అతిపెద్ద పక్షి ఏది? ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్. ఎలుకలను చంపడానికి ఏ పదార్థాన్ని వాడుతారు? ఎలుకలను చంపడానికి ఏ పదార్థాన్ని వాడుతారు? తెల్ల భాస్వరం. తెల్ల భాస్వరం. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.